వీడియోలో మోషే గారు ఎర్ర సముద్రం చీల్చి ఇజ్రాయేల్ ప్రజలెవరిని నడిపించినట్లుగా మనము వీడియోలో చూసాము. ఇప్పుడు అరణ్య మార్గంలో ఇజ్రాయేల్ ప్రజల గురించి వారు ఏం చేశారో ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. వీరికి అరణ్య మార్గంలో ఆహారం లేదు. అక్కడ వీరందరూ కూడా ఇజ్రాయేల్ ప్రజలందరూ అందరూ కూడా ఏమంటున్నారంటే మోషే గారి మీద అహరోను గారి మీద సలుకుంటున్నారు. అక్కడ ఐగుప్తులో మాకు అన్ని ఉండేవి, ఈ అరణ్య మార్గంలో మాకు ఏముంటాయి, తాగడానికి నీళ్ళు లేవు, తిండి లేదని చెప్పేసి వారందరూ సనుగుకుంటే మోషే గారు యెహోవా దగ్గరికి వెళ్ళి మొర్రపెట్టగా దేవుడు ఆజ్ఞ ఇస్తారు. పిల్లారా, ఇక్కడ ఏంటంటే హోరేబు కొండ దగ్గరికి వెళ్ళు, నేను నీకు ఎదురుగా ఒక బండలాగా నిలుస్తాను, నువ్వు మాట్లాడు చెప్పగానే మోషే గారు ఆ బండను కొట్టినట్లు గ్రంథంలో మనకు కనబడుతుంది. తర్వాత ఆ బండ నుంచి నీళ్ళు వచ్చినట్టుగా మనకు కనబడుతుంది. అలాగే వారు దేవదూతలు తినే మన్నాను భుజించినట్టు కనబడుతుంది. ఈ ఇజ్రాయేల్ ప్రజలు అరణ్య మార్గంలో మన్నాను తిన్నారు. దేవుడు ప్రతిరోజు కూడా వారికి మన్నాను కురిపించి మన్నాను ఆహారంగా ఇచ్చారు. పిల్లారా, ఈ సన్నివేశాలు ఇప్పుడు ఈ వీడియోలో మనం చూద్దాము. అందరికీ మరణాత. బైబిల్ మిషన్ PVR ఛానల్ వీక్షిస్తున్న మీకందరికీ మరణాత. పిల్లలు, ఇప్పుడు మనము ఎర్ర సముద్రము 2 పాయలుగా అవడము, అలాగే ఆరిన నేల మీద ఇజ్రాయేల్ ప్రజలైన వారు నడుస్తున్నట్లుగా మనం ఈ యొక్క దృశ్యంలో మనం చూస్తున్నాము. తర్వాత ప్రియులరా, అరణ్య మార్గంలోకి వచ్చిన తర్వాత ఈ అరణ్య మార్గంలో ఇజ్రాయేల్ ప్రజలైన వారు ఏం చేశారంటే వారికి తినడానికి తిండి లేదు, తాగడానికి నీళ్ళు లేవు. కనుక వీరందరూ కూడా మోషే గారి మీద అహరోను గారి మీద సనుక్కుంటున్నారు. ఐగుప్తు దేశంలో మాకు తినడానికి తిండి ఉండేది, తాగడానికి నీరు ఉండేది, అక్కడ నుంచి మమ్మల్ని ఇక్కడ ఈ అరణ్య మార్గంలో చంపడానికి తీసుకొచ్చారా అని మోషే గారి మీద సనుక్కున్నప్పుడు ఈ మోషే గారు ఏం చేస్తారంటే యెహోవా దగ్గర ప్రార్థన చేస్తూ వెళ్తారు. యెహోవాకు మొరపెట్టగానే ఇక్కడ దేవుడు ఏమన్నారంటే, హోరేబు దగ్గర నేను ఎదురుగా నిలబడతాను ఒక బండను, ఆ బండతో మాట్లాడు అనగానే ఈ మోషే గారు వెళ్ళి ఆ బండను కొట్టినట్లుగా అక్కడి నుంచి నీరు వచ్చినట్లుగా మనమందరం కూడా బైబిల్ గ్రంథంలో ఎరిగిన వారు. అలాగే వీరు తినడానికి పైనుంచి దేవుడు మన్నాను కురిపించేవారు. ఈ మన్నా ప్రతిరోజు కూడా వీరందరికీ ఈ యొక్క దేవదూతలు తినే ఆహారాన్ని దేవుడు ఇజ్రాయేల్ ప్రజలైన వారికి అరణ్య మార్గంలో ఇక మన్నాను కురిపించి వారు ఆకలి తీర్చినట్లుగా మనకు బైబిల్ గ్రంథంలో కనబడుతుంది. పిల్లారా, చూడండి, ఈ వీడియోలో చూడండి ఒకసారి. ఆ మన్నాను అందరూ కూడా చక్కగా ఉన్నారు. అలాగే బండ నుంచి వచ్చిన నీరు కూడా దృశ్యాన్ని కూడా మీరు చూడండి. ఆయన బండ నుంచి నీరు వచ్చి రప్పించారు దేవుడు. అరణ్య మార్గము దేవుడు ఇలా ఎన్నో అద్భుత కార్యములు చేసి ఇజ్రాయేలు ప్రజలైన వారిని అలా ముందుకు నడిపించారు. పిల్లారా, పగలు మేఘస్తంభం వలె, రాత్రి అగ్నిస్తంభం వలె వారి ఎదుట ఉండి వారిని అలాగా నడిపించారు అరణ్య మార్గంలో. తర్వాత పిల్లలు మోషే గారికి సినాయి పర్వతం మీద 10 ఆజ్ఞలు దేవుడిచ్చారు కనుక ఆ యొక్క దృశ్యాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం చూస్తున్నాము. అలాగే నెబో పర్వతం మీద ఇక మోషే గారు కానాను దేశంలోకి వెళ్లకుండానే మరణించినట్లుగా మన బైబిల్ ఉంది కనుక ఆ యొక్క వీడియోని కూడా ఇప్పుడు మనం చూస్తున్నాము. పిల్లరా, మరో అద్భుతం ఏంటంటే ఇక ఇజ్రాయేల్ ప్రజలైన వారు అరణ్యంలో 40 సంవత్సరములు నివసించిన వారి బట్టలు పాతగిలలేదు, వారి చెప్పులు తెగిపోలేదు, వారి ఇంట్లో ఎవరు కూడా పొయ్యి అంటించకుండానే దేవుడు వారిని నడిపించినట్లుగా కనబడుతున్నారు. ఇలా దేవుడు ఎన్నో అద్భుత కార్యములు చేశారు ఇజ్రాయేలీల పట్ల. అందరికీ మరణాత. ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరికీ మరణాత.